ప్రియమిత్రులకు శుభోదయం. మనం నీతి శ్లోక రత్నావళి 114వ శ్లోకంలో ఉన్నాం. మనిషి జీవిస్తున్నాడు అంటే ఏదో బతికేస్తున్నాడులే అంటే కుదరదట. మానవ జీవితం అనేటటువంటిది అన్ని జీవరాశుల్లోకి కూడా ఉత్తమమైందిగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అదృష్టం. అందుకనే బతికేయండిరా ఏదో విధంగా అంటే కుదరదు. యజ్జీవ్యతే క్షణమపి ప్రథితం మనుష్యై విజ్ఞాన విక్రమయశోభిరభగ్నమానం తన్నామ జీవితమిహ ప్రవదంతి తజ్ఞాః కాకోపి జీవతి చిరాయ బలించ భుంక్తే. కాకిలాగా కలకాలం బతకడం కాదు, మల్లెలాగా ఒక్క రాత్రి జీవించినా కూడా ఆ బతుకు అర్థదాయకమైనటువంటిది, ప్రసిద్ధమైంది అవుతుంది. మనుష్యై మనుష్యుల చేత క్షణమపి ఒక్క క్షణమైనా కూడా ప్రథితం ప్రసిద్ధిని పొందినట్లుగా విజ్ఞాన విక్రమ యశోభి విజ్ఞాన గొప్ప తెలివి, విక్రమ పరాక్రమము, యశోభి కీర్తి అనే వాటి చేత అభగ్నమాన భంగములేని పరువు కలిగిన యత్ జీవతి ఏ జీవితమైతే జీవ్యతే బ్రతుకబడును, ఎవడి బ్రతుకైతే ఆ విధంగా కొనసాగుతుందో తన్నామ దానినే జీవిత జీవితము అని ఇహ ఈ లోకమునందు తజ్ఞా ఆ విషయము తెలిసినటువంటి పండితులు ప్రవదంతి చెప్పుతున్నారు. మనుష్యుడు అనేటటువంటి వాడు క్షణమైనా కూడా ప్రసిద్ధి కలిగినటువంటి గొప్ప తెలివి, పరాక్రమము, కీర్తి అని అనేవాని చేత తిరస్కరించబడినటువంటి వాడే, అంటే వాటిని పొందినటువంటి వాడే ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడిదే జీవితం, వాడే బతికున్నట్టు లెక్క. అంతేగాని కాకోపి కాకి కూడా చిరాయ దీర్ఘకాలము జీవతి బ్రతుకుతోంది, ఎలా బలించ భుంక్తే ఇది ఇసిరి వేసినటువంటి ఎంగిలి మెతుకులు తింటూ బలిని భుజిస్తూ, అంటే వేసినటువంటి బలిహరణని వాటిని తింటూ బతికేటటువంటి కాకిలాగా బతకటం కాదయ్యా. ప్రసిద్ధితోటి విజ్ఞాన విక్రమాలు కలిగి మనుష్యుల చేత గొప్పవాడు అని చెప్పుకునేటట్టుగా బ్రతకటం అనేటటువంటిదే బ్రతుకు, కానీ కాకి లాంటి బతుకు బతకూడదు అని హెచ్చరిస్తున్నాడు నీతి శ్లోక రత్నావళి కర్త. స్వస్తి.